న్నారు. బీసీ పార్టీ పెడతామంటేనే బీసీ నాయకులు ఎదగొద్దంటేనే ఇట్లాంటి దాడులకు తెగబడుతున్నారంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ అటు తిరుమల మల్లన్న నుంచి వినిపిస్తే గనక లేదు, ఇది కవితను కించపరుస్తూ కవితను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి మల్లన్నకు తగిన శాస్తి జరిగింది. ఇదే జాగృతి కార్యకర్తలు ఇంకా ఎక్కువ చేస్తాం, రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో మళ్ళీ నోరు జాగ్రత్త ఖచ్చితంగా ఇట్లాంటివి ఉంటాయంటూ కూడా సోషల్ మీడియాలో కవిత అభిమానులు చాలా అగ్రెసివ్ పోస్టులు అయితే పెడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా ఒక వార్ నడుస్తోంది. కవిత వర్సెస్ తిరుమల మల్లన్న లాగా ఆ వార్ మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆ తిరుమల మల్లన్న అభిమానులు కానీ అటు కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో ఎక్కడా కూడా ఎవరు తగ్గట్లేదు. సో సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే వార్ నడుస్తోంది. సో మరోవైపు అక్కడ అంటే నిజానికి గన్మెన్లు కాల్స్తేనే ఆ బుల్లెట్ తగిలిందా అన్నది కూడా కొన్ని అనుమానాలు బయటికి రావాలి. అంటే వస్తున్నటువంటి వార్తలు వేరు, జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు కూడా పూర్తిగా బయటికి రావాలి. అక్కడటువంటి ఏసీపీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అది బుల్లెట్ తగిలిన గాయం కాదు, అక్కడటువంటి గాజు ఒక్కలు ఏవైతే ఉన్నాయో సో అవి కోసుకుపోయాయి. సో వాటితోనే హెవీ బ్లీడ్ అయింది. సో బుల్లెట్ తగిలినటువంటి పరిస్థితి మాత్రం కాదు, కేవలం 5 రౌండ్లే కాల్పులు గాల్లోకి జరిగాయి. గన్మెన్లు గాల్లోకి కాల్చారు తప్ప ఎవరిపైన బుల్లెట్ ఎక్కువ పెట్టలేదు అన్నది అక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ తిరుమల మల్లన్న ఆఫీస్ దగ్గర మొత్తం కూడా పూర్తిగా భారీ బందోబస్తు నడుస్తుంది. భారీ బందోబస్తులో ఉన్నారు. సో పోలీసులు కూడా ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. అక్కడటువంటి వాస్తవ పరిస్థితులు మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే క్లూస్ సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో అక్కడ పూర్తిగా అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. తిరుమల మల్లన్న కూడా అక్కడే ఉన్నారు. సో తిరుమల మల్లన్న బయటకు వచ్చి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తేనే, ఆయన ఈ స్టేట్మెంట్ ఇస్తేనే పూర్తి వివరాలు కూడా ఇంకా బయటకు వస్తాయి. సో ఇప్పటి వరకు అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి ఎవరైతే చెప్పలేదు, బట్ దాడి జరిగిన వివరాల్ని మాత్రం తనకు సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు ఏవైతున్నాయో ఆ మాధ్యమాల ద్వారా ప్రస్తుతానికైతే వివరాలు బయటకు వస్తున్నాయి. అక్కడ మరికొంతమందితో తిరుమల మల్లన్నకు సంబంధించినటువంటి అభిమానులు కానీ లేదంటే బీసీ సంఘం నాయకులు కానీ ఇప్పుడిప్పుడే తిరుమల మల్లన్న ఆఫీస్కు చేరుకుంటున్నారు. రైట్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. సో ప్రవీణ్, ఏమంటున్నారు అక్కడ? అంటే ఇప్పుడిప్పుడే చాలా మంది వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు కూడా భారీ భద్రతను పెట్టారు. సో దాడి తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి ప్రవీణ్? ఎస్ నవీన్, మనం చూసుకుంటే కనుక ఇక్కడ అయితే తిరుమల మల్లన్న ఆఫీస్ దగ్గర దాడి జరిగిన తర్వాత ఒకరొకరుగా బీసీ సంఘాల నాయకులు అందరూ చేరుకుంటున్నారు. అయితే అఫీషియల్గా మల్లన్న ఇంకా లోపలికించి వచ్చేసి అఫీషియల్గా మీడియా ముందు దాడి జరగడానికి కారణాలు కూడా తెలిపే ఉంది. లోపల పోలీసులు కూడా ఎవరిని రానివ్వట్లేదు. మనతో పాటు కొంతమంది బీసీ నాయకులు కూడా ఉన్నారు. దాడి జరగడానికి కారణం మెయిన్గా ఈరోజు తిరుమల మల్లన్న మీద దాడి చేయడం అనేది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున ఖండిస్తున్నాం. ఇది దాడి కాదు, అత్యాయత్నం ఇది. ఎందుకు అంటే బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తూ ఉన్నది. ఆ ఉద్యమంలో అధికారం కోసం అధికారం పోతుందనే భయంతో వాళ్ళు చివరికి దాడి చేశారు. ఈ మాటలు అనేటి కేసీఆర్ నేర్పిన మాటలే మొత్తం. తెలంగాణ సమాజం అనేది, తెలంగాణ యాస ప్రాస అనేది ఉంటుంది కాబట్టి ఆ మాటలు తప్పు కాదు, వాస్తవంగా దాని వెనుక వేరే ఉద్దేశం అనేది ఉంది. ఆ ఉద్దేశంతో దాడి చేశారు. ఇది చాలా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, మళ్ళీ బీసీ ప్రభుత్వం వస్తే మేము అరెస్ట్ అవుతామని ఒక భయం కూడా వాళ్ళు పట్టుకుంది కాబట్టి ఈరోజు వాళ్ళు దాడికి పూనుకున్నారు. ఎందుకు అంటే సాంబశివుడు కానీ పెళ్లి లలిత కానీ వాళ్ళ మీద దాడి చేయడానికి కారణం కూడా వాళ్ళు కూడా బీసీ అధికారం కోసం మాట్లాడారు, అందుకే వాళ్ళని చంపారు. అందుకే ఈ తిరుమల మల్లన్న మీద కూడా అటువంటి అత్యాయత్నం చేయడానికి వీళ్ళు వెలుమలు చేయడం అనేది చాలా దారుణం. పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో జాగృతి మీద కేసు పెట్టి కవితను అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే ఒక ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ కూడా ఆమెను అరెస్ట్ చేయడం, ఆమెను దాడికి పంపించడం అనేది, తన ఆర్గనైజేషన్ పంపించడం అనేది చాలా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఆమెను అరెస్ట్ చేయాలి. మెయిన్ దాడికి కారణం మెయిన్ పార్టీ అనౌన్స్మెంట్ చేయడమా, లేకుంటే తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాని కొరకు దాడి జరిగిందా? దేని కొరకు దాడి జరిగిన కారణం ఏమైంది? రాజ్యాధికారం అనేది బీసీలో రాజకీయ చైతన్యం పెరిగింది. దీంతో మల్లన్న ఏంటంటే ఒక బీసీ అయి ఉండి బీసీ కోసం ఆయన పార్టీ పెడుతున్నానని అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు రావడం వల్ల ఏంది అంటే పిడికడ మంది లేని వాళ్ళకు మళ్ళీ మా అధికారం ఏడబోతుందనే భయంతో వాళ్ళు చివరికి దాడికి ఈ అత్యాయత్నానికి పూనుకున్నారు. ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నా.
మీరు చెప్పండి, అయితే గాలిలో కాల్పులు కూడా జరపవలసిన అవసరం వచ్చిందండి. మల్లన్న గారి మీద అటాక్ జరిగిందని తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మేము పైకి పోలేదు. పైకి పోయినాక ఏం జరిగిందో ఒకసారి తెలుసుకొని మాట్లాడదాం. బీసీ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేసే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్న కుట్ర ఇది. మా బీసీ ఉద్యమం అంటే మల్లన్న మొదలు ఉద్యమం స్టార్ట్ చేసినాక కవిత కొత్తగా ఇంతకుముందుకు లేని 10 సంవత్సరాల అధికారంలో లేనప్పుడు లేని బీసీ వాదము ఇప్పుడు ఆమె కొత్తగా మల్లన్నను మీద ఏదో అటాక్ చేయడం కావాలని బీసీ వాదం తీసుకొని వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇది బీసీల మీద కుట్ర జరుగుతుంది. ఇది బీసీలను అణిచివేసే ప్రయత్నం మాత్రమే ఇది పూర్తిగా. ఎందుకు ఇప్పుడు బీసీలందరికీ ప్రతినిధిగా మల్లన్న గారు వ్యవహరిస్తున్నారు. మల్లన్న గారు వ్యవహరిస్తున్న క్రమంలో మల్లన్న గారి మీద అటాక్ అయ్యేది. ఓకే, మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడే అయితే ఇక్కడ మల్లన్న మాట్లాడడానికి ఇక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసు వాళ్ళు కూడా ఈ దానిపైన వివరణ ఇచ్చే ఎవరు ఏంటి అనేది కెమెరాస్ చూసిన తర్వాత ఇంకా కంప్లైంట్ మాకు రాలేదు. వెయిటింగ్ ఫర్ ది కంప్లైంట్. అయితే ఇప్పుడే పోలీస్ వారి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత పూర్తి విచారణ జరిగిన తర్వాత చెప్తామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనం ఎక్కడ చూసుకున్నా కానీ అయితే మొత్తం టోటల్గా ఈ ఒక కార్యాలయం దగ్గర అయితే భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు కార్యకర్తలు. ఇప్పుడిప్పుడే భారీ ఎత్తున చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చెప్పండి బ్రదర్, దాడికి మెయిన్ కారణం ఏమైంది? బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి మల్లన్నపై దాడి చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ మీద వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా మల్లన్ననే కనుక ఆయన ఎన్నోసార్లు దాడి చేయడానికి చూసిర్రు. మళ్ళీ దాడి చేస్తూనే ఉన్నారు. ఇది కూడా అందులో భాగం. చెప్పండి, ఏంది దేనికి కారణం? ప్రధాన కారణం ఏమైంది? కారణం ఏదైనా కానీ ఇలా దాడి చేయడం అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ఖండించదగిన విషయము. దాడులు చేయకుండా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ఇది ఇలా చేయడం అనేది విద్యార్థి విభాగం నుంచి నేను ఖండిస్తున్నాం. మెయిన్గా చెప్పండి, అయితే అనుచిత వ్యాఖ్యలు చేసినందుక లేకుంటే పార్టీ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పినందుక దేని కొరకు ఈ దాడి జరిగిన కారణం? ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యల గురించి కాదు కదా, గతంలో కూడా మల్లన్న మీద ఎన్నోసార్లు దాడి జరిగింది. బంతిని కిందికి వేస్తే పైకి వేస్తే తప్ప దానికి ఏం జరగదు. ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ఒక పేరు ఉన్నది. ప్రస్తుతం వచ్చేసి ఒక బీసీ పార్టీని స్థాపిస్తా అని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడం వల్ల వాళ్ళు భయం పుట్టి ఆ భయంతో ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో దాడులు చేసినా కానీ బీసీలు తగ్గరు. ఆ బీసీల పవర్ ఎంతో చూపిస్తున్నది. ఏంది మెయిన్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదు, ఇలాంటి దాడి చేసిన వాళ్ళకు ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఏం లేదు, మెయిన్గా కార్యకర్తలు దాడి చేయడం వెనుక అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన చేశారా లేకుంటే దేనికి? అనుచిత వ్యాఖ్యలు అనేది కామన్ కానీ చేసిన ఏంది, దానికి ఏదైనా ఉంటే దాన్ని నిరూపించాలి. అంతేగాని ఇలాంటి దాడి చేసి ఇది మంచి సంస్కృతి కాదు కదా. దాడి చేసే వచ్చింది కవిత అభిమానులుగా చూడొచ్చా లేదంటే జాగృతి కార్యకర్తలుగా చూడొచ్చా? సో ఏమంటున్నారు? జాగృతి కార్యకర్తలు వచ్చినట్టుగా కన్ఫర్మ్ గా చెప్తున్నారా లేదంటే బీసీ సంఘం నాయకులు వచ్చి చేసినట్టుగా చెప్తున్నారా? ఒక బీసీ పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, బీసీ రంగు పులుముకుంటుంది ఇక్కడ మొత్తం కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవిత అభిమానులా లేదంటే జాగృతి కార్యకర్తల అదొకటి కన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారా? ఎస్, అయితే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కవిత కార్యకర్తలనా లేకపోతే బీసీ కార్యకర్తల ఎట్లా చెప్తున్నారు? నినాదాలు చేస్తూ వాళ్ళు కండువలతో సహా ఉన్నదట సాక్ష్యం. అది వాళ్ళు ఏంటంటే క్లూస్ టీమ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని ద్వారా నిజాలు బయటకు వస్తాయి. బ్రదర్ చెప్పండి, అయితే వచ్చిన వాళ్ళు బీసీ కార్యకర్తలా లేకుంటే కవిత అయితే ఏదైతే వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కార్యకర్తల బీసీ కార్యకర్తలు? వచ్చిన వాళ్ళు పూర్తిగా కవిత కార్యకర్తలు, కవిత అనుచరులు. కవితను అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ కవితను అరెస్ట్ చేస్తే కానీ నిజాలు బయటికి రావు. కవిత వెనక ఎవరున్నారు, మరి కవిత చేపిస్తుందా, కవిత వెనక నుండి చేపిస్తారా, ఇవన్నీ నిజాలు బయటికి రావాలి. జాగృతి కార్యకర్తలే అని ఎలా చెప్పబోతున్నారు? వచ్చింది అని ఎట్లా చెప్పారు? ఆల్రెడీ వాళ్ళు బ్యానర్లతో సహా వచ్చారు. ఇక్కడ స్కూటర్లో కూడా వాళ్ళందరి బ్యానర్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు ఎన్నోసార్లు మరి తెలంగాణ ఉద్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఆయన తెలంగాణ అన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు. బీసీ ఉద్యమం గురించి ఎప్పుడన్నా కవిత మరి అడిగిందా? 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా ఒక్కసారైనా వచ్చిందా? బీసీ మంత్రి ఉన్నాడా?
బీసీల కోసరం ఒక నాయకుడు ఎదుగుతున్నాడు, ఒక పార్టీ ఉంటే మా భవిష్యత్తు ఉండదు అనేది ఒక దుర్మార్గ ఆలోచనతోటి మరి దాడి చేయించడమే కానీ ఇలాంటి దాడులు జరిగితే తిరిగి దాడి మరి తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షించి మరి ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా చూడాలని మరి తెలంగాణ మరి బీసీ బిడ్డ తరపున మేము ఆ గ్రామ బిడ్డను ఆ మాజీ సర్పంచ్ మాదాపురం మల్లన్న గారి సొంత గ్రామం మాది. మరి ఇలాంటి ఒక బడుగు బలహీన వర్గాల కోసరం, ఒక హరిజన గిరిజనుల కోసరం ఒక బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి ఎన్నో సంవత్సరాల సంది కూడా బీసీ ఉద్యమం జరుగుతుంది, ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కదిలి వచ్చింది, 42% రిజర్వేషన్లు ఇస్తా అంటున్నది. వీటన్నిటిని చూసి మా ఓసీల మరి మా పబ్బం గడవదని చెప్పి ఒక దుర్మార్గ ఆలోచనతోటి మరి దాడి చేసిరు తప్ప ఇది ఎలాంటి అనిశ్చిత వాక్యాలు కాదు, ఏ సందర్భం లేదు. తప్పకుండా వాళ్ళందరినీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఎట్లా చూస్తారు దాడిని? బీసీ సంఘాలు చేసినట్టు దాడా లేకుంటే జాగృతి కార్యకర్తలు చేశారా అని చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది వచ్చారు? 50-20 మంది వచ్చారు అన్నది కూడా తెలంగాణ జాగృతి వాళ్ళు చేస్తున్నటువంటి గూండా రాజ్యం బీసీ నాయకులను ఎదగకుండా బీసీలను చేసే కుట్రలో భాగంగానే జారీ జరుగుతూ ఉంది. చాలామంది ఉన్నారు దేశంలో. ఒకవేళ మల్లన్న గారు తప్పు చేసి ఉంటే మల్ల కమిషన్లు ఉన్నాయి, చట్టం ఉంది, వ్యవస్థ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇవేం పట్టించుకోకుండా ముక్కుముడి దాడి చేయడము, అత్యాయత్నం చేయడము ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బీసీ తరఫున బీసీ వాదులుగా ఇది పూర్తిగా మల్లన్న పెద్ద ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్లీ కవితను అరెస్ట్ చేయాలి, తప్పకుండా ఈ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ బీసీల తరపు నుంచి అని తెలియజేసుకుంటూ మల్లన్న దాడిపై ఖండిస్తూ క్షణమే కవిత గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అదే మనం చూసుకుంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళు అయితే ఈ యొక్క జాగృతి కండువలతోనే వచ్చారు. అయితే ఖచ్చితంగా కార్యకర్తలే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో ఎమ్మెల్సీ కవిత పైన మల్లన చేసినటువంటి వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశారు అని ఒక వర్షం వినిపిస్తుంటే, లేదు బీసీ ఉద్యమం చేస్తున్నారు, సో బీసీ నాయకుడుగా ఎదుగుతున్నారు కాబట్టి, బీసీ పార్టీ పెడతా ఉన్నారు కాబట్టి ఇది బీసీల పైన జరిగినటువంటి దాడిగా, బీసీ నాయకుడి పైన జరిగినటువంటి దాడిగా బీసీ సంఘం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు మరి కాసేపట్లోనే జాగృతి నాయకులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లోనే 2 గంటలకు ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతితో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకుల ప్రెస్ మీట్ ఉండబోతుంది. సో కవిత జాగృతి కార్యకర్తలు దాడి చేశారు అని ఏదైతే క్యూ న్యూస్ ఆఫీసర్ తిరుమార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేసిన తర్వాత, సో ఖచ్చితంగా కవిత అనుచరులే దాడి చేశారని తిరుమార్ మల్లన్న టీం ఘంటాపదంగా చెప్తున్నటువంటి క్రమంలో, సో మరి కాసేపట్లోనే తెలంగాణ జాగృతితో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు కూడా మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు మరి కాసేపట్లో 3 గంటలకు ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ కి తను లేఖ ఇవ్వబోతున్నారు. తనను కించపరుస్తూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ పైన తను స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. మరోవైపు తీర్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి విషయంలో అటు మల్లన్న స్టేట్మెంట్ కూడా స్థానిక ఏసీపీ రికార్డ్ చేసుకున్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే క్లూస్ టీం కూడా చేరుకుంది. దాడి జరిగినటువంటి కార్యాలయంలో ఆధారాలు పూర్తిగా కూడా సేకరిస్తున్నారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మరోవైపు 2 గంటలకు జాగృతి ప్రెస్ మీట్ ఉండబోతోంది. మరోవైపు 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న తనపైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఫిర్యాదు చేయబోతున్నారు. సో మధ్యాహ్నం 3:30 అటు డీజీపీలో కలిసి కవిత ఫిర్యాదు చేయబోతున్నారు. సో ఒకవైపు అటు మండలి చైర్మన్ నివాసానికి వెళ్ళి కంప్లైంట్ చేయడం, తనపైన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత డీజీపీని కూడా కవిత కలిసి తను కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. తో పాటు 2 గంటలకు మరి కాసేపట్లో కవిత అనుచరులు జాగృతి కార్యకర్తలు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఒక ఎపిసోడ్స్ లాగా నడుస్తుంది. నిన్న తీర్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ తర్వాత అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది.
తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు కవితను ఉద్దేశించి, ఒక మహిళను ఉద్దేశించి. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? కవితను ఉద్దేశించి ఒక్కొక్క కవితను కానీ మహిళలను కానీ ఎవరు కించపరుస్తూ మాట్లాడినా ఒక్కొక్క జాగృతి మహిళా కార్యకర్త ఒక్కొక్క రాణి రుద్రమలాగా బయటకు వస్తాం, రోడ్లపైకి వచ్చి అంతు తెలుస్తామంటూ కూడా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా కోడెక్కొస్తున్నారు. సో ఒక్కొక్క వార్నింగ్లు కూడా తీన్మార్ మల్లన్నకి ఇస్తున్నారు. సో అట్లాంటి క్రమంలోనే ఈరోజు ఈ దాడిని కవితకు సంబంధించినటువంటి అనుచరులే ఈ దాడి చేశారు. మాజీ కార్పొరేటర్ జవహర్ నగర్ చెందినటువంటి మాజీ కార్పొరేటర్ దీని వెనకాల ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ దాడి జరిగినటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్లో ఉన్నారు. ఆయన పైన కూడా దాడి జరిగింది. స్వల్పంగా తీన్మార్ మల్లన్న కూడా గాయాలయ్యాయి. సో పోలీసులు పూర్తి వివరాలు కూడా తీసుకుంటున్నారు. పూర్తిగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసులు తీన్మార్ మల్లన్న తోటి. ప్రవీణ్, సో ఏంటి పరిస్థితి? తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ కూడా అక్కడ స్థానిక ఏసీపీ రికార్డ్ చేసుకున్నది తెలుస్తోంది. సో మల్లన్న బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉందా? మరి కాసేపట్లోనే జాగృతి కానీ అటు పూలే ఫ్రంట్ నాయకులు కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత మండలి చైర్మన్ నివాసానికి కూడా కవిత వెళ్లి ఫిర్యాదు చేయబోతున్నారు తీన్మార్ మల్లన్న పైన. ఆ తర్వాత డీజీపీని కూడా కలిసి నిన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ కి నిరసనగా తాను కూడా ఆ డీజీపీకి ఫిర్యాదు చేయబోతున్నారు. సో ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది కూడా చాలా విధ్వంసకరంగా నడుస్తుంది ప్రస్తుతానికి. సో తీన్మార్ మల్లన్న టీం నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? ఏమంటున్నారు? ఎస్ శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక పోలీసు వాళ్ళైతే ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. అయితే ఖచ్చితంగా అయితే స్థానిక ఏసీపీ కూడా లోపల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసి క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తం టోటల్గా అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. లోపల జరిగిన అదంతా ధ్వంసం ఏదైతే జరిగిందో అదంతా సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టబోతుంది. అయితే ఏదైతే తీన్మార్ మల్లన్న ఉన్నాడో తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్నట్టు లోపల స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి తీన్మార్ మల్లన్న అయితే ఈ దాడికి సంబంధించిన విషయాలను కూడా చెప్పాల్సిన ఉన్న నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ దానికి సంబంధించిన ఇప్పుడే ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటున్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే ఈరోజు తెలంగాణ బీసీ నాయకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని, వారి కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో పాల్గొన్న వారిపైన, దీని వెనక ఉన్న అరాచక శక్తులపైన ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధిపత్య పార్టీలకు రాజకీయాలు చేయడానికి, అధికారంలోకి రావడానికి, దోపిడీ చేయడానికి బీసీలు కావాలి, బీసీ నాయకులు కావాలి, బీసీల ఓట్లు కావాలి. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బీసీల కోసం పోరాడే నాయకులు ముందుకొస్తే అణసివేసే కార్యక్రమం చేస్తారు, కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా దాడులు చేసి హత్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ గారి కుటుంబము, వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారిపైన ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి, లిక్కర్ స్కాముల నుండి తప్పించుకోవడానికి కల్వకుంట్ల కవిత అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి బీసీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, వీటిలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బీసీ వర్గాలలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి హత్యలు చేయడానికి ఈరోజు నీచంగా దిగజారిన రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలేదు, బీసీ సమస్యల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు, పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు.
ఈ రోజు మీ మీద ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చూసే నీచ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మీరు కనీసము ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ సంఘటనను, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వము దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ